హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో ఓడి బియ్యము అలాగే పెళ్లి కూతురుతో పసుపు కొమ్ములు నొక్కించడం ఈ కార్యక్రమాలని చూశారు కదా. ఈరోజు పెళ్లి పనుల్లో భాగంగా కూరలను పూజించడము. ఇక్కడ వీళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఇక్కడ 2 కుండలు పెడతారంట. వీటినే కూరాళ్ళు అంటారు. ఈ 2 కుండలు తీసుకొచ్చి దీంట్లో వాటర్తో నింపారు. వాటర్ నింపిన తర్వాత సున్నంతో ఈ 2 కుండలను కూడా ఇలా రాసి పసుపు కుంకుమ 5 చోట్ల పెడుతున్నారు. ఈ విధంగా ఈ కుండలన్నింటికి కూడా సున్నం రాసిన తర్వాత కంకణాలు కడతారు. ఇక్కడ చిన్న కుండలు ఉన్నాయి కదా 4, ఆ కుండల్ని పోలు ముంతలు అంటారు. వీటికి కూడా సున్నము రాస్తున్నారు. ఇలా అన్నింటికి సున్నం రాసిన తర్వాత వీటన్నింటికి కంకణాలు కట్టారు. ఈ కూరాళ్ళు అనేది ఇక్కడ మాత్రం డిఫరెంట్గా అనిపించిందండి. మాకు 5 కూరాళ్ళు ఉంటాయి. 5 కుండలను అలంకరించి ఆ కుండలన్నింటినీ 5గురు ముత్తైదులు 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ ఒక బావి కానీ, ఇప్పుడంటే బావులు లేవు కానీ ఒకప్పుడు బావుల దగ్గరికి వెళ్ళి ఆ బావుల దగ్గరికి వెళ్ళి 5 కుండల్లో ఒకరు చేది వాటర్ నింపి ఆ కుండలన్నీ తీసుకొని పెళ్లి బాజాలతో వచ్చేవారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక ఖాళీ డ్రమ్లో ఈ వాటర్ పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ బావి ఫెసిలిటీస్ లేదు కాబట్టి ఏదైనా ఎవరింటి దగ్గరైనా మోటారు ఉంటే బోరింగ్ దగ్గరికి వెళ్ళి అలా 5 కుండల్లో వాటర్ తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా వీళ్ళు మాత్రం ఇక్కడ బయటికైతే ఇవేం తీసుకెళ్ళట్లేదు. ఇక్కడే ఈ వంటగదిలోనే ఇలా కూరాలనైతే పూజిస్తారంట. ఈ పెళ్లి కూరాలను ఇలా పూజించిన తర్వాత ఇక్కడ లోపల వంటగట్టు దగ్గరే కింద ఒక ఇస్తారు వేసి ఆ ఇస్తార్లో బియ్యం పోస్తున్నారు. ఈ విధంగా 2 ఇస్తార్లలో బియ్యం పోసి ఆ బియ్యం మధ్యలో ఒక చిన్న గుంటలాగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ కుండలు కూర్చోవాలి కదా, అటు ఇటు డొర్లకుండా అంటే పదిలం కాకుండా ఉండడానికి ఇలా అయితే బియ్యం పోసి ఈ 2 కూరాడు కుండలను అయితే ఇక్కడ పెట్టారు. ఇలా కూరాడు కుండలు పెట్టిన తర్వాత దానికి బంతిపూల దండలు కట్టేసి అలా కూరాడు పైన ఆడపడుచులు ఈ చీరలు కట్టుకుంటారంట. ఆడపడుచుల కోసం వాళ్ళు కూరాడు చీరలని తీసుకొస్తారంట. ఈ చీరలను కూరాడు పైన పెట్టి అలాగే దీపం వెలిగించి పుట్టమన్ను తీసుకొచ్చి చిన్న చిన్న గాడి పొయ్యిలు అంటాము, అంటే పొయ్యిలు వేస్తాం కదా, అలా చిన్న చిన్న అయితే పొయ్యిలలాగా ఆ కూరాళ్ళ ముందు పెట్టారు. అలాగే కూరాడు దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ దీపం వెలిగించారు. ఇప్పుడు ఇక్కడ పెళ్లి కూతురు చేసే ముందు పెళ్లి కూతురికి పసుపు రాస్తున్నారు. పెళ్లి కూతురికి బొట్టు పెట్టి పసుపు రాసి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఇది తెలంగాణ సాంప్రదాయపు పెళ్లి. ఈ విధంగా డిస్టిక్ వైజ్గా వారి వారి ఆచారాలను బట్టి ఇలా పెళ్లి కూతుర్ని చేస్తారు. పెళ్లి కూతురికి ముత్తైదులందరూ కలిసి పసుపు రాయడం అయిపోయింది. తర్వాత పెళ్లి కూతురికి హారతి ఇచ్చి మంగళహారతి పాటలు పాడుతున్నారు. శ్రీ మహాలక్ష్మి ముత్యాల హారతి గైకొనవే మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి. అంబ మంగళం జగదంబ మంగళం, జగాల నేలే జగదీశ్వరి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం, జగాల నేలే జగదంబ మంగళం, జగదంబ మంగళం. జయ జయ హారతి. పెళ్లి పిల్లను చూడారమ్మా, మా మల్లె మొగ్గకు దగ్గ మొగడే లేడమ్మా. పిల్లను చూడారమ్మా, పెళ్లి పిల్లను చూడారమ్మా. ఇలా పెళ్లి కూతురికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత పెళ్లి కూతురిని
తయారు చేస్తారు. పెళ్లి కూతుర్ని రెడీ చేశారు. ఇప్పుడు పెళ్లి కూతురికి ఇలా గాజులు పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత వీళ్ళ ఆచారం ప్రకారము బోనాలు చేయడం ఉంటుంది. అంటే టెంపుల్ దగ్గరికి పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా పెళ్లి కూతుర్ని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పెళ్లి కూతుర్ని తోడి పెళ్లి కూతుర్ని కూర్చుండబెట్టి పెళ్లి కూతురు మెడలో దండ వేస్తారు. పూలమాల వేసిన తర్వాత పెళ్లి కూతురు నోట్లో స్వీట్ పెట్టి ఇంకా బోనాల కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. మీకు కూడా ఇలాంటి ఆచార సాంప్రదాయాలు పెళ్లిలో ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.